నటులు చాలామంది ఉంటారు, కానీ వారిలో ఒక్కరే మెగాస్టార్ అయ్యారు. అండ్ ఆ ఘనత ఎవరిదంటే ఇదిగో చెప్తాను, అందరికీ తెలిసిన విషయమే. అలాగే సంగీత దర్శకులు కూడా చాలామంది ఉన్నారు, కానీ ఆ పాటలు ఇప్పటికీ మారుమోగిపోయేలాగా ఎవర్ గ్రీన్ హిట్స్గా నిలబడ్డాయంటే ఆ ఘనత కూడా వారిది. అండ్ అలాగే పని విషయంలో, దర్శకత్వం విషయంలో క్లుప్తంగా చెప్పాలంటే వారొక రాక్షసుడు. అండ్ పనితనంలో అందరి నుంచి పనిని రాబట్టడంలో ఒక కిరాతకుడు. అండ్ అలాగే అన్ని విషయాలలో పూర్తి అవగాహనతో ఒక లెజెండరీ డైరెక్టర్గా తన ముద్ర వేసుకున్న దొంగ ఆయనే. దొంగని ఎందుకంటామంటే ప్రేక్షకుల మనసుల్ని ఆ విధంగా ఆయన దోచుకున్నారు కాబట్టి. ఆయనే ద వన్ అండ్ ఓన్లీ లెజెండ్ ఆఫ్ తెలుగు సినిమా కోదండరామిరెడ్డి గారు. సార్, ఆ పాట గుర్తొచ్చింది సార్, వస్తూ వస్తూ ఏంటది? అంజనీ పుత్రుడా వీరాధి వీరుడా శూరుడా వీరుడా నీ మీద నాకు ఆహా. ఏమనిపిస్తుంది సార్ ఆ పాటలు? ఆ సినిమాలో పాటలన్నీ అంటే కొంత గ్యాప్ తర్వాత రాజకోటి చిరంజీవి గారి సినిమా చేయడం జరిగింది. కొంచెం బాగా ఎక్కువ శ్రద్ధగా బాగా చేయాలి. అందులో పెద్ద సినిమా, మా ఇద్దరి కాంబినేషన్ అంటే అఫ్ కోర్స్ కొంచెం క్రేజ్ ఉంది కదా. అబ్బో. సో బాగా చేయాలి సాంగ్స్ అని చెప్పి బాగా ఫుల్ మాస్ సినిమా ఇది. సో బాగా చేయాలనే దీంతో రాజకోటి బాగా శ్రద్ధ తీసుకుని బాగా చేశారు. అందులో ఆ ఫస్ట్ సాంగ్ అయితే హోయ్ రబ్బా అన్నారు. అది సినిమా రిలీజ్ అయ్యి అందరు చూసేశారు. చూసిన తర్వాత ఆ పాట కోసం కొంతమంది వచ్చి ఆ పాట చూసి వెళ్ళిపోయేవాళ్ళు. అంత పెద్ద హిట్ అయింది అది. అంత పెద్ద హిట్ అవ్వడానికి ఒక రకంగా సాంగు, చిరంజీవి గారి డ్యాన్సు ప్లస్ ప్రభుదేవ కోరియోగ్రఫీ, సో అన్నీ కలిసి పెద్ద హిట్ అయింది అది. ఇప్పటికీ 30 సంవత్సరాలైనా కూడా ఆ పాటని ఎక్కడ ఏ స్టేజ్ మీదకి వెళ్ళినా, ఎక్కడ ఏ పాటల ప్రోగ్రాంకి వెళ్ళినా ఆ పాట పాడుకుంటుంటారు. సో నిజంగా చాలా అదృష్టం అది.